నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలి సీట్ ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన తాజా లిస్టులో పెండింగ్ సీట్లన్నింటినీ అభ్యర్థుల్ని ప్రకటించారు. దీంతో గంటా మరోసారి భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి బొత్స మీద పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు భావించారు. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీకి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాలా వెంకట్రావును ఖరారు చేశారు. ఆయన నియోజకవర్గం ఎచ్చెర్ల బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో చీపురుపల్లి ఖరారు చేశారు. పెండింగ్ ఉన్న ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించారు. అరకు నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించడంతో పాడేరుకు అభ్యర్థిగా కిల్లా వెంకట రమేష్ నాయుడును ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభ్యర్థి అయ్యారు. అద్దంకి, దర్శిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న గొట్టిపాటి నర్సయ్య కుమార్తె ఈమె. గొట్టిపాటి రవికుమార్కు సమీప బంధువు. నియోజకవర్గం నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారు. ఈ నియోజకవర్గం కోసం బీజేపీ పట్టుబట్టినా చంద్రబాబు అంగీకరించలేదు. ఇక టీడీపీలో చేరిన వైసీపీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు అందరూ ఊహించినట్లుగానే గుంతకల్ నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నుంచి టీడీపీ తరపున వీరభద్రగౌడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అనంతపురం అర్బన్ కూడా టీడీపీ ఖాతాలోనే ఉంది. అక్కడ టికెట్ ఆశిస్తున్న ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే నేతకు అవకాశం కల్పించారు. గతంలోనే కదిరి నియోజకవర్గానికి కందికంట వెంకట ప్రసాద్ సతీమణి యశోదాదేవిని అభ్యర్థిగా ప్రకటించారు. దీనికి కారణం కందికుంట వెంకట ప్రసాద్ పై కొన్ని కేసుల్లో శిక్ష పడి ఉండటమే. సాంకేతిక సమస్యలు వస్తాయని కారణంగా ఆయన భార్యకు ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆ శిక్షలన్నిటినీ కొట్టివేసింది. దీంతో లైన్ క్లియర్ కావడంతో కందికుంట వెంకట ప్రసాద్ పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థి పేరును టీడీపీ హైకమాండ్ మార్చింది. పెండింగ్ ఉన్న 4 ఎంపీ స్థానాలకు కూడా చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. విజయనగరం నుంచి అప్పలనాయుడు, ఒంగోలు నుంచి మాగంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డిని ఖరారు చేశారు.